సామెతల గ్రంథము 22:29. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచేను. హల్లెలూయా. ఏమని రాయబడిందండి ఇక్కడ? అలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలిచెను. ఎప్పుడైతే చెరసాల యొక్క అధికారి యోసేపుకు అధికారం ఇచ్చాడో, మరి ఎప్పుడైతే యోసేపును అన్నలు ఐగుప్తీయులకు అమ్మివేశారో, ఎప్పుడైతే యోసేపు ఒంటరివాడైపోయాడని అన్నలు అనుకుంటున్నారో, ఎప్పుడైతే యోసేపుకి ఎవరు లేదని అనుకుంటూ ఉన్నారో అన్నలు, అలాంటి సమయంలో దేవుడు తోడుగా నడిచి ఆయనతో ఉండి ఆయన కష్టములు, ఆయన బాధల్లో, ఇబ్బందులు, చెరసాలలో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టకుండా గొప్ప అధికారాన్ని కూడా చెరసాలలో యోసేపుకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అధికారం అంట అలుపులైన వారి ఎదుట కాదు కానీ, అంటే సాధారణమైన మనుషుల ఎదుట కాదు కానీ, రాజుల ఎదుట యోసేపును నిలబెట్టిందంట. హల్లెలూయా. రాజుల ఎదుటే నిలబెట్టిందంట ఈ అధికారం. అంటే ఎందుకు నిలబెట్టగలిగాడంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి రాజుల ఎదుట ఘనముగా నిలవబడ్డాడు. మనం అనుకుంటాం, నేను చాలా సాధారణమైన మనిషినండి, అయ్యో అలాంటి పెద్దవారు ఎదురుగుండా నేను వెళ్ళి మాట్లాడగలుగుతానా, నాకు ధైర్యం ఉందా, అయ్యో నేను ధైర్యం లేదే, నేను ఎదురుగుండా వెళ్ళి మాట్లాడలేదని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను ముందుకు నడిపిస్తాడనే వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని